వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 75. నిన్ను తయారు చేసిన పెంపకాన్ని మర్చిపోకు విశ్వ. మనం 10 మందికి సాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం మాత్రం చెయ్యకూడదు విశ్వ అని విక్రమ్ విశ్వతో చెప్తూ ఉన్న టైంలోనే అభి కార్ తీసుకొని వచ్చాడు. విక్రమ్, విశ్వ మరియు అభి ముగ్గురు కార్ ఎక్కి అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్ళిపోయారు. దాదాపు 1.5 అవర్ తర్వాత అది ఒక ఐలాండ్. అక్కడ చుట్టూరా నీళ్ళు, మధ్యలో మొత్తం ఒక అడవిలా ఉంది. అడవి మధ్యలో ఒక ఇల్లు. నరమానవుడు కూడా జీవించడానికి భయపడతాడు అక్కడ. అది కూడా వుడెన్ హౌస్లా ఉంది. ఆ వుడెన్ హౌస్లో ఒక ఫోన్ మోగుతూనే ఉంది చాలాసేపటి నుంచి. అప్పుడే బయట నుంచి హడావిడిగా వచ్చిన చాముండి కాల్ లిఫ్ట్ చేసి కొంచెం చిరాగ్గా చెప్పు అని అంది. చాముండి. దానికి ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి, ఏంటి చిరాకు పడుతున్నావు? నీకు తెలుసు కదా నాకు చిరాగ్గా మాట్లాడితే అస్సలు నచ్చదని అని ఫోన్లో ఉన్న వ్యక్తి అంటూ ఉంటే, చాముండికి ఇప్పుడు ఆ వ్యక్తితో అవసరం ఉంది కాబట్టి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సరే ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు చెప్పు, విషయం ఏంటి అని అడిగింది. దానికి అటువైపు ఉన్న వ్యక్తి, ఏం లేదు, నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ విషయం చెప్పడానికే నేను నీకు కాల్ చేశాను అని అటువైపు ఉన్న వ్యక్తి చెప్తూ ఉంటే, చాముండికి గుండెల్లో వణుకు మొదలై, ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అంది. అయినా విక్రమ్కి నా గురించి తెలిసే అవకాశమే లేదు, ఇక్కడ దాక్కున్నాను అని చాముండి వణుకుతున్న గొంతుతో అడుగుతూ ఉంటే, అప్పుడే అటువైపు ఫోన్లో ఉన్న వ్యక్తి, నేనే చెప్పా అని అన్నారు. దాంతో చాముండి కోపంగా, కొంచెమైనా జాలి దయ అనేది లేదు కదా నీకు? కన్న తల్లిని అని చూడకుండా చంపమని ఆచూకీ చెప్పావా? నిన్ను నా కళ్ళకు నువ్వు కనిపిస్తే నిన్ను చంపేసేదాన్ని అని అంటూ చాముండి కోపంగా ఫోన్ని విసిరి కొడుతూ, తన కూతురి తన ఆచూకీ చెప్పినందుకు తన పెంపకం మీద తనకే అసహ్యం పెరుగుతూ ఉంటే, ఇక ఖచ్చితంగా విక్రమ్ వస్తే చంపేస్తాడు, అక్కడే ఉంటే అని ఫిక్స్ అయ్యి వెంటనే తన బ్యాగు మరియు తనకు కావాల్సిన పాస్పోర్ట్స్, అవి చాలానే ఉన్నాయి, చాలా రకాల ఫేక్ పాస్పోర్ట్స్ అన్నీ చేయించుకొని దేశాలు తిరుగుతూ ఉంది చాముండి కోపంగా, విక్రమ్ చేతికి దొరికితే నరకం చూపించి చంపుతాడు అని భయం ఒకవైపు. వెంటనే అవన్నీ సర్దుకొని బయటికి పరుగు తీసింది. కానీ చాముండి ఎప్పుడైతే బయటకు వచ్చిందో, తను ఆ ఇంటి నుంచి ఆ ఐలాండ్లో చివరన ఒక బోట్ ఉంది, అది చాముండి అక్కడ పట్టించింది. తను అక్కడి నుంచి కొద్ది దూరం ట్రావెల్ చేస్తే ఒక ఊరు వస్తుంది. అక్కడి నుంచి సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా ఎక్కడో మూలలో దాక్కొని బ్రతికేది. నిజం చెప్పాలంటే విక్రమ్ చాముండిని వెతకలేదు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళని పట్టుకోవడానికి విక్రమ్ చాలానే ప్లాన్స్ వేశాడు. కానీ చాముండి వాటన్నింటి నుంచి చాలా ఈజీగా తప్పించుకుంది కాబట్టి ఎన్ని చేసినా చాముండి లాస్ట్కి విక్రమ్ని చంపడానికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకనే విక్రమ్ ఈసారి కూడా కాసుకొని ఉన్నాడు. కానీ విక్రమ్కి ఉన్నట్టుండి చాముండి అడ్రస్ ఫోన్ చేసి మరీ చెప్పింది తన కూతురు దివ్య. చాముండి కూతురు పేరు దివ్య. తనకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకుని విక్రమ్నే చంపేశాడు. ఒకవేళ తన కొడుకుని చంపినందుకు కూడా చాముండి పగ పట్టలేదు. కేవలం విక్రమ్ దివ్యను పెళ్లి చేసుకొని ఆ కుర్చీలో అతడు రాజుగా కూర్చుంటే తన కూతురు రాణిగా కూర్చోవాలి అని చాముండి అనుకుంది. కానీ అది నెరవేరలేదు. విక్రమ్కి ఇప్పటికి కూడా
అర్థం కాని ఎన్నో డౌట్లు అలాగే ఉండిపోయాయి. ఇది ఇలా ఉండగా చాముండి భయం భయంగా ఆ సముద్రం అంచున నడుస్తూ ఉంది. ఇంకొద్ది దూరం నడిస్తే ఆమె వెళ్ళాల్సిన బోట్ అక్కడే ఉంది. ఉన్నట్టుండి మొత్తం తన చుట్టూ ఉన్న చెట్లన్నీ ఊగడం స్టార్ట్ అయ్యాయి. ఒక్క క్షణం చాలా ఈదురుగాలులు స్టార్ట్ అయ్యాయి. ఇసుక కూడా ఈదురుగాలులో ఎగురుతూ ఉంటే ఆమె కళ్ళకి దారి కనిపించక కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకొని అడుగులు వేయటానికి రాకపోయినా అడుగు వేస్తూ ఉంది. అప్పుడే ఆమె ఊహించిందంతా జరిగిపోయింది. ఒక చాపర్ ఆమె ముందు వచ్చి ఆగింది. ఊహించని పరిణామానికి బిక్క బిక్కమొహం వేసి చచ్చిపోయి ఆ క్షణమే గుండాగి చచ్చిపోతే బాగుండేమో అని అనుకుంది భయంతో. కానీ అంత ఈజీగా విక్రమ్ చావనివ్వడు కదా. ఆ చాపర్ నుంచి మొదట ఒక బాడీగార్డ్ బయటికి వచ్చి తన బాస్ని బయటికి రమ్మన్నట్టు ఆహ్వానం పలికాడు. డోర్ పట్టుకొని వెంటనే విక్రమ్ తాను వేసుకున్న సూట్ని సరిచేసుకుంటూ ఆ చాపర్లో నుంచి హీరోలా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చాముండికి విక్రమ్ని అలా చూస్తూ ఉంటే కళ్ళ ముందు ఒకటే కనిపిస్తుంది. వేట కోసం సిద్ధమవుతున్న చిరుతపులి వల్లే అనిపిస్తూ ఉంటే భయపడి వణికిపోతూ నేల మీద కూలబడిపోయింది. విక్రమ్ ఆమె ముందుకు వచ్చి, ఏంటి చాముండి, బ్రతికి వస్తానని అనుకోలేదు కదా. సారీ చచ్చిపోయాను అని అనుకొని ఉంటావు కదా. ముఖ్యంగా నా ఫ్యామిలీ అందరినీ నాకు దూరం చేశాను అని అనుకుంటున్నావు కదా. నిజమేనే, నేను నిన్ను మెచ్చుకుంటాను. నువ్వు అదే నా సో కాల్డ్ బాబాయి. మీరిద్దరూ నన్ను చంపేసి సారీ నువ్వు అనుకోలేదు అని అనుకుంటా. మొదట చంపేద్దామనుకున్నావు, ఆ తర్వాత గతం మర్చిపోయాడు. నా కూతురికిచ్చి మ్యారేజ్ చేద్దాం అని అనుకున్నావు. కానీ మధ్యలో నా ప్రేమ అడ్డం వచ్చింది. నీ కూతుర్ని దగ్గరికి రానివ్వలేదు. దాంతో నా బిడ్డను చంపేశావు కదా అని అంటూ విక్రమ్ చేతిలో ఉన్న కానీ నేలపై ఉన్న చాముండికి గురిపెట్టాడు గన్ని. అప్పటిదాకా భయపడిపోతూ వణికిపోతూ ఉన్న చాముండి ఒక్కసారిగా పైకి లేచి ఆమె మొహంలో అప్పటిదాకా ఉన్న భయం ఇప్పుడు లేదు. ఏంటి, భయం లేదని చూస్తున్నావా? నా కూతురు ఎప్పుడైతే నేను ఇక్కడున్నానని నీకు చెప్పిందో నీ పతనం మొదలయ్యింది విక్రమ్ కృష్ణ. ఈ క్షణం నువ్వు నన్ను చంపేయచ్చు, కానీ నేను చచ్చిపోతే నాకన్నా ఎక్కువ నీకే నష్టం. నువ్వు తెలుసుకోవాలనుకున్న నిజాలు కూడా ఇంతటితోనే ముగిసిపోతాయి అని అంటూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం చాముండి మాటలకు విక్రమ్ వెనుక ఉన్న విశ్వకి, తన పక్కనే ఉన్న అభికి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను నీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసి ఉంటాను. నీ బాబుని బురిడి కొట్టించిన దాన్నిరా నేను. ఇది ఇప్పుడు మొదలైంది అనుకుంటున్నావా? లేదు, ఇది ఎప్పుడో మీ నాన్న పుట్టకముందే మొదలైంది విక్రమ్. కానీ అప్పటి నుంచి జరుగుతున్న యుద్ధంలో మన వంశంలో ప్రతిసారి ఎవడో ఒకరు ఆ జ్వాలకు నీ బిడ్డల్లాగే బలైపోతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తే ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ నువ్వు అసలైన సవాలుని ఎదుర్కొంటావు. ఏ ప్రాబ్లం అయితే నువ్వు తీరిపోయింది అని మళ్ళీ నీ కుటుంబాన్ని నువ్వు దగ్గరికి తెచ్చుకున్నావో అదే కుటుంబం మళ్ళీ నాశనం అవుతుంది. నాకు తెలుసు నీకు తమ్ముడు చెల్లి ఇద్దరూ ఉన్నారని. ఈ విషయం ఇప్పుడే కాదు విక్రమ్, ఏ రోజైతే మేము నిన్ను చంపడానికి వచ్చామో అప్పుడే, మాకు అంతకు ముందు రోజే మాకు నీ గురించిన నిజాలన్నీ తెలిసాయి. కానీ విశ్వ, రియా ఎక్కడున్నారో మాకు తెలియదు. కానీ మేం తెలుసుకోవాలి అనుకుంటే అది మాకు పెద్ద పని కాదు. కానీ వాళ్ళతో మాకు అవసరం లేదు.
మాకు అవసరం అది నీతోనే కేవలం అంటే కేవలం నీతో మాత్రమే. అందుకే పులిని పంజా విసురుతూ ఉంటే పట్టుకోలేం అని అనిపించింది. అందుకే నీకు మత్తుమందు ఇచ్చి నిన్ను దెబ్బతీశాము. కాలయముడిలా నీ మృత్యువు నిన్ను వెంటాడుతూ వస్తుంది. అప్పుడు తప్పించుకొని ఉండవచ్చు విక్రమ్. కానీ ఇప్పుడు తప్పించుకోలేవు. అలాగని నీ ప్రాణం పోదు. నువ్వు చచ్చిపోవు. కానీ నీ మనసు చచ్చిపోతుంది. నా అని అనుకున్న వాళ్ళు నీ కళ్ళ ముందు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి అనుభవించావు. కానీ నీ ప్రాణం అని అనుకున్న ఆ నక్షత్రని నరకం చూపించి చంపేస్తారు. అప్పుడు తనని నువ్వు కాపాడుకోలేక నువ్వు అనుభవించే చిత్రవద నేను చూడాలిరా. అయినా ఏం పర్లేదు. నువ్వు నన్ను చంపేసినా ఖచ్చితంగా దాని చావునైతే చూస్తాను అని చాముండి నోటి నుంచి వస్తున్న ఒక్కొక్క మాట విక్రమ్ కోపాన్ని ఇంకా పెంచేస్తూ ఉంటే అతడి చేతిలో ఉన్న గన్ పిడికిలు బిగుసుకుంది. అప్పటిదాకా కంట్రోల్ చేసుకొని ఇక తన వల్ల కాక చాముండి కాళ్ళపై కాల్చాడు. ఆమె నొప్పికి ఒక్కసారిగా గట్టిగా కేక వేసింది. ఆ దీవెంతా ఆమె ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటే చాముండి అన్న ప్రతి ఒక్క మాట విశ్వకు కూడా కోపం వచ్చి చాముండి ఎదురుగా వచ్చి తన గొంతు పట్టుకొని, అన్నయ్య, దీన్ని ఒక బుల్లెట్తో దీని ప్రాణం పోతే ఎలా చెప్పు? అతి క్రూరమైన చావు దీనికి రావాలి అని విశ్వ చాముండి గొంతు పట్టుకొని నలుపుతూ చెప్పేసరికి విశ్వ మొహంలో కోపాన్ని, ఒకరిని చంపాలి అనే కసిని చూసిన విక్రమ్ వెంటనే తన చేతిలో ఉన్న గన్ని అతడి పాకెట్లో పెట్టుకొని విశ్వ చెయ్యి పట్టుకొని వెనక్కిరా విశ్వ అంటూ ఒక్క మాటతో కొంచెం గంభీరంగా చెప్పాడు. విశ్వకి తన అన్నయ్య ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక తన అన్నయ్య వైపు చూసేసరికి విక్రమ్కి ఒక్క క్షణం భయం వేసింది. ఎందుకంటే ఎక్కడ విశ్వ చాముండిని చంపి ఎక్కడ ఆ ఇంటి బిడ్డగా మారతాడో అనే ఆలోచన విక్రమ్ని అక్కడ కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే విశ్వ చెయ్యి పట్టుకొని వెనక్కి ఒక్క ఉదుటున లాగాడు. వెనక్కి రమ్మన్నట్టు. విశ్వ ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటే, నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన నీ చేతులకు రక్తం అంటకూడదు. నా తమ్ముడు తెలివైనవాడే, శక్తివంతుడే, ధైర్యశాలే. కానీ నా తమ్ముడు ఎవరిని చంపి ఆ పాపం తన చేతులకు అంటకూడదు. ఈ అన్నయ్య నిన్ను అడిగే ఒకే ఒక్క కోరిక విశ్వ అని అనగానే తన అన్నయ్య తన కోసం చేసిన వాటి ముందు తను అడిగింది కూడా నిజమే కదా. అందుకనే వెనక్కి అడుగు వేశాడు. అప్పుడే అంత బాధలోనూ అంత రక్తం పోతున్నా ఉన్నట్టుండి చాముండి వికృతంగా నవ్వుతూ, నీ తమ్ముడు నా గొంతు పట్టుకున్నాడు, దానికి నువ్వు ఇంత సీన్ చేస్తున్నావు విక్రమ్. కానీ అసలు సీన్ ముందుంది. దేన్నైతే నీతో ఆపాలి అని అనుకుంటున్నావో అది నీ వంశంలో రాబోయే ప్రతి ఒక్క తరాన్ని పీడించుకు తింటుంది. ప్రతి ఒక్కడు ఇందులో ఇరుక్కుంటాడు. నీకొక విషయం చెప్పాను కదా, చెప్పనా? నీ ఒక్క భయంకరమైన నిజం చెప్పనా? మేము నిన్ను ఎంచుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది. ఇది చెప్పడం వల్ల మాకు వచ్చే లాభం కన్నా నీకు వచ్చే నష్టమే ఎక్కువ అని అంటూ నవ్వుతూనే ఉంది. విక్రమ్కి ఏం అర్థం కాలేదు. ఇద్దరికీ కోపం వస్తుంది, విక్రమ్కి విశ్వకి. కానీ వాళ్ళది ఏం చెయ్యలేని సిచ్యువేషన్. అసలు చావు తన కళ్ళ ఎదురుగా ఉన్న ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుంది అస్సలు అర్థం కాలేదు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న విక్రమ్ ఒక్కడుగు ముందుకు వేసి, చాముండి ప్రాణం పోతున్న ఒకరి నాశనాన్ని కోరుకునే నీలాంటి నీచమైన స్వార్థమైన మనిషి బ్రతకడానికి వీల్లేదు. నువ్వన్నావే ఏదో జరగబోతుంది అని, అది ఏదైనా నాకు అనవసరం. నువ్వు నాకు ఏదో నిజం చెప్పబోతున్నావు. అది నాకు ఇప్పుడు తెలిసినా కూడా నేను నిన్ను పెద్దగా పట్టించుకోను.
ఫ్యూచర్లో కూడా నాకు వచ్చే ప్రతి ప్రాబ్లంలో నా కుటుంబం నాకు తోడుగా ఉంటుంది. అలాగే నా కుటుంబానికి కవచంలా నేనుంటా అని విక్రమ్ అనేసరికి చాముండి పొగరగా ఒక చూపు చూసి, నిజమే విక్రమ్, కవచానివి నువ్వే. కానీ కుటుంబం ఉన్నన్ని రోజులు వాళ్ళకి కాపలా కాస్తా ఆ కుటుంబం నీకన్నా ముందే పోతే అప్పుడేం చేస్తావు? లైఫ్ లాంగ్ నువ్వు చచ్చేంత వరకు నీ కళ్ళ ముందే నీ నక్షత్ర పోతే నరకం చూస్తూ చావలేక బ్రతకలేక నువ్వు చిత్రవద అనుభవిస్తూ ఉంటే పైనుంచి చూసి నేను సంతోషపడతా అని అంటూ ఆమె నవ్వుతూ చెప్పింది. విక్రమ్ అర్థం కానట్టు మొహం పెట్టి, ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు చాముండి అని విక్రమ్ విసుగ్గా ఆమె వైపు చూసేసరికి, ఎందుకంటే నీకు చావు అనేది లేదు కాబట్టి అని ఆమె చెప్పిన మాట అక్కడున్న వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోయారు. విశ్వ ముందే తేరుకొని, ఏం మాట్లాడుతున్నావు? తప్పించుకోవడానికి కొత్త ప్లానా అని కోపంగా ఒక్కడుగు ముందుకు వేసి అడిగాడు విశ్వ. చాముండి నవ్వుతూనే, నాకెందుకురా భయం? ఎప్పుడైతే విక్రమ్కి నేను ఇక్కడ ఉన్న విషయం తెలిసిందో ఆ క్షణమే నాకు నా ప్రాణం మీద ఆశ పోయింది. వీడు ఎంత క్రూరంగా చంపుతాడో చాలాసార్లు విన్నా. అలాంటిది వీడు ఎంతటి గనుడో కూడా నాకు తెలుసు. అలాంటిది అలాంటి చావు నా కళ్ళ ఎదురుగా పెట్టుకొని నేనెందుకు అబద్ధమాడుతా? వీడు నరకం అనుభవించడమే నాకు కావాల్సింది. మీ బాబు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో వీడికి కూడా అదే జరుగుతుంది. వాడి కళ్ళ ముందే వాడు ప్రేమించే వాళ్ళు అందరూ చచ్చిపోతారు. వయసు అయిపోతుంది. ఎప్పుడు చావు వస్తుందా అంటూ ఎదురు చూసి చూసి వీడు నరకం అనుభవించాలి. ఇంకో విషయం చెప్పనా? ఇది అంత పెద్ద విషయం కాదు. ఇంకో భయంకరమైన విషయం. వీడు చావాలి అంటే మీ తండ్రి, అదే మా అన్న, మీ ప్రియమైన మహేంద్ర నాన్న, వాడి చేతుల్లోనే వీడి చావు. వాడే వీడిని చంపాలి. ఒకవేళ మీ నాన్న మీ అమ్మ పోయి విరహ వేదనతో చచ్చిపోవాలి అని అనుకున్నా మీ నాన్నకు చావు రాదు. కేవలం అంటే కేవలం మీ నాన్నను కూడా మీ అన్నయ్య మాత్రమే చంపగలడు. అది ఆ ఇంటికి ఇచ్చిన వరమో తెలియదు, శాపమో తెలియదు. ఆ మాట చాముండి చెప్తూ ఉన్నప్పుడే షాక్లో అక్కడ ఉన్నవాళ్ళు అలా నిలిచిపోయారు. వెంటనే విశ్వ విక్రమ్ వైపు చూస్తూ మరొకసారి చాముండి వైపు అయోమయంగా చూస్తూ మరి మరి అంటూ డౌట్గా ఏదో అడగబోతే దానికి చాముండి పొగరుగా చూస్తూ, నాకు తెలుసు విశ్వ, నీ డౌట్ ఏంటో. నీకు కూడా విక్రమ్కి ఉన్నట్టే నీ చావు నీ తండ్రి చేతిలో వస్తుంది అని అనుకున్నావా? నో నో, అది తరానికి ఒక కారణ జన్ముడికి మాత్రమే వస్తుంది. మీ అన్నకు త్రిశూలం గుర్తు ఉంది. అది కేవలం అంటే కేవలం మీ వంశంలో పుట్టే కారణ జన్ముడికి మాత్రమే ఉంటుంది. కేవలం అంటే కేవలం మీ వంశంలో పుట్టిన కారణ జన్ముడి వల్ల మాత్రమే మీ అన్నయ్య మాత్రమే చంపుతాడు. మీ నాన్న ఈ తరంలో, మీ నాన్న ఆ తరంలో ఒక కారణ జన్ముడు. అలాగే మీ అన్నయ్య కూడా ఈ తరంలో కారణ జన్ముడు. వదలకుండా ఇంతగా పీడిస్తున్నాము అంటే కారణం కూడా అదే. అయినా ఎంత బాగుంటుంది, మన అనుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోయి నువ్వొక్కడివే, పైగా నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ అమ్ము పాప చచ్చిపోతే. అయినా కూడా నువ్వు చావు రాక నేను దాన్ని చంపాలి అని అనుకుంటే అది ఎక్కడుందో నాకు తెలుసు విక్రమ్. ఎప్పుడో చంపేసేదాన్ని. ఎందుకు చంపలేదు? నువ్వు కూడా ఎక్కడున్నావో నాకు తెలుసు. అయినా ఎందుకు చంపలేదు అని అనుకున్నావు? అన్నింటికీ ఒక కారణం ఉంది. అవన్నీ నువ్వు తెలుసుకునే రోజు నీ చావు, నీ రక్తం నిన్ను చంపడానికి వస్తుంది అని అంటూ ఆ మాట అంటూ ఉన్నప్పుడే చాముండి తన గొంతును కోసుకొని చచ్చిపోయింది. ఒక్క క్షణం అక్కడ చాముండి
అలా ఉన్నట్టుండి కత్తి తీసుకొని తన గొంతును తానే కట్ చేసుకొని చచ్చిపోయేసరికి అక్కడ ఊహించని పరిణామానికి అందరూ ఉలిక్కి పడ్డారు. విక్రమ్‌కి అక్కడ జరిగేది ఆల్రెడీ సగం షాకింగ్‌గా ఉంటే, మిగతాది ఆమె అలా ప్రాణాలు తీసుకోవటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇలా కూడా ఉంటారా? చదరంగంలో ఉచ్చు బిగించి ఊపిరాడకుండా చెయ్యడానికి? మన అని అనుకున్న వాళ్ళే పీడిస్తూ, ఇలా చిత్రవద చేస్తూ అసలు మనుషుల మీదే విరక్తి వస్తుంది విక్రమ్‌కి. ముఖ్యంగా తన కుటుంబం మీద. తన నాన్న తనకు ఈ నిజాలు అన్నీ ఎందుకు చెప్పలేదు? అసలు ఈ చాముండి చెప్పింది నిజమా? లేక అబద్ధమా? సగం చెప్పి ఇలా చచ్చిపోయింది. విక్రమ్‌కి అర్థమయ్యింది. తను పూర్తిగా నిజాలు చెప్పలేదు అని. అలా అని తను చెప్పినవి తన మాటల్లో అవి అబద్ధాలు అనిపించలేదు విక్రమ్‌కి. అందుకే విశ్వ వైపు చూస్తూ, విశ్వ, మనం వెళ్ళాలి. దీని చావు నక్షత్ర చేతనే జరగాలి అని నేను నక్షత్ర కూడా మాటిచ్చాను. కానీ ఆ దేవుడు ఇది చచ్చిపోయినా ఆ పాపం మన చేతికి అంటకూడదు అని ఆ దేవుడు అనుకున్నాడు. అందుకని దీని చావు దీని చేతుల్లోనే జరిగింది. కానీ ఇది నేను ఇవ్వాలి అని అనుకున్న పనిష్మెంట్లన్నీ తప్పించుకుంది అని అంటూ తన తమ్ముడు అలా చాముండి వైపు చూస్తూ ఉంటే విశ్వ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి లాక్కెళ్ళాడు విక్రమ్. వెళ్ళే ముందు నక్షత్ర కాల్ చేసి విశ్వ చెయ్యి వదలకుండానే ఫోన్లో తనతో, సారీరా, నేను నీ చేత దాన్ని చంపించాలి అనుకున్నా, కానీ అదే భయపడి దాని గొంతు కోసుకొని చచ్చిపోయింది అని విక్రమ్ చెప్పేసరికి ఎవరైనా చచ్చిపోతే కనీసం అయ్యో అని బాధైనా వేస్తుంది. ముఖ్యంగా నక్షత్ర చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న అమ్మాయి. ఎవరికైనా చిన్న గాయం తగిలితేనే తట్టుకోలేదు. అలాంటిది అది గొంతు కోసుకొని చచ్చింది అని విక్రమ్ చెప్తున్నా తనకు ఇంత బాధ కూడా వెయ్యలేదు. తన కోపం కూడా తగ్గలేదు. కోపం కంట్రోల్ అవ్వక, బావా, దానికి చావు నా చేతిలో జరగాలి అనుకున్నా. నా బిడ్డను పొట్టన పెట్టుకునేదాన్ని నేను వదిలేయాలి అని అనుకోలేదు. అయినా ఇప్పుడు దాని చావు అదే భయపడి చచ్చిపోయింది. అలాంటప్పుడు చచ్చిన పాముని మనం ఏం చెయ్యలేము కదా బావా, వదిలేయ్. ఇప్పటికైనా మన కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి అని నక్షత్ర ఓవైపు సంతోషపడుతూ ఉంటే విక్రమ్ మొహంలో దిగులు. అసలు మన లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ దేవుడు ఆడుకుంటున్నాడు మన లైఫ్తో. అది చెప్పింది నిజమైతే నక్షత్ర, నో, తను లేని క్షణం నేను బ్రతకలేను అని విశ్వ వైపు చూస్తూ, సరే నక్షత్ర, నేను విశ్వ ఇంకొన్ని పనుల మీద వేరే కంట్రీకి వెళ్ళాల్సి ఉంది కాబట్టి రేపటిదాకా రాను. ఇంకో విషయం, నువ్వు ఆఫీస్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వచ్చాక తర్వాత ఆలోచించుకుందాం. ఇప్పుడైతే స్వేచ్ఛను కాలేజీకి కూడా పంపించకు సత్య. సత్య, నువ్వు స్వేచ్ఛ ఇంట్లోనే ముగ్గురు మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేయండి అని అంటూ జాగ్రత్త చెప్పిన విక్రమ్ ఫోన్ కూడా కలవకపోవచ్చు. మీకు అవైలబుల్లో అభి కూడా ఉండడు అని విక్రమ్ చెప్తూ ఉంటే నక్షత్ర కొంచెం కోపంగా, కొంచెం బాధ కలిసిన గొంతుతో, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని దిగులుగా అడిగేసరికి విక్రమ్ ఆమెను వదిలి వెళ్ళాలి అని లేకపోయినా ఎప్పుడు అతడు తగ్గకూడదు అని తను బెండైతే నక్షత్ర బాధపడుతుంది అని చిన్న పని, ఒక్క 2 డేస్లో వచ్చేస్తానే, అంతవరకు ఏడవకుమా అని సముదాయించాడు విక్రమ్. అప్పుడు అతడికి అర్థమయ్యింది, ఎంత పెద్ద రాజ్యానికి రాజైనా భార్య అలక తీర్చాల్సిందే, తప్పదు తిప్పలు అని వెంటనే విక్రమ్ మాట్లాడుతూ, బంగారం, ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత ఒక్క క్షణం కూడా మన లైఫ్ గురించి ముందుకు అడుగు వేద్దాం, ఏం ఆలోచించకుండా. అందుకే చెప్తున్నా, ఆ తర్వాత నువ్వు నా నుంచి ఒక్క క్షణం దూరంగా ఉన్నా నేను అస్సలు ఊరుకోను
అని విక్రమ్ చెప్తూ ఉంటే ఆమె పెదాలు అందంగా విచ్చుకున్నాయి. నక్షత్ర కొంచెం ఆమెకు ఎక్కువ బెట్టు చేసినట్టు అనిపించడంతో సరే అని ఒప్పుకుంది. విక్రమ్ తనకి బాయ్ చెప్పి జాగ్రత్త చెప్పి విశ్వతో కలిసి ఫ్లైట్ ఎక్కాడు. ఆ తర్వాత కొన్ని గంటల ప్రయాణం. దుబాయ్ అది. ఒక ప్యాలెస్ చుట్టూ పెద్ద గోడ. చూడటానికి రాజుల కాలం నాటి కోటను తలపిస్తూ ఉంటే అప్పటికే చీకటి అయ్యింది. ఆ ఇంటి ముందు ఉన్న ఒక ఖాళీ ప్లేస్లో ఆ చాపర్ వచ్చి ఆగింది. అక్కడ చాలామంది సెక్యూరిటీ ఉండడంతో వాళ్ళు ఆ సమయంలో ఎవరు అన్నట్టు అలర్ట్గా ఆ చాపర్ వైపు వచ్చారు. ఇంకొంతమంది దాని దగ్గరకు వెళ్లకుండా దూరంగానే ఉండి ఆ చాపర్ వైపు గన్ గురిపెట్టారు. ఆ సెక్యూరిటీ వాళ్ళలోని ఒకతను వాకీ టాకీలో సార్ ఎవరో వచ్చారు అన్నట్టు చెప్పడంతో ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారు అని అవతలి వ్యక్తి కొంచెం టెన్షన్గా అందరూ అలర్ట్ అవ్వండి, రెడీగా ఉండండి, ముఖ్యంగా అది ఎవరైనా ప్యాలెస్లోకి పంపించకండి అంటూ అతడు నిద్రపోతున్న వాడు కాస్త కంగారుగా బెడ్ పై నుంచి లేచి అతడు తన కళ్ళజోడును సరిచేసుకుంటూ అయినా ఈ సమయంలో ఎవరై ఉంటాడు అని కంగారుగా బయటకు వచ్చారు విజయ్ గారు. ఆ చాపర్ ల్యాండ్ అవ్వగానే అందరూ ఎవరు వచ్చారా అని ఆతృతగా మరి భయంగా గన్స్ ఏం చేసి పట్టుకున్నారు.